119. Psalm 119. Psalm 119 verse number 29. 29 నుంచి మనము చదువుకుందాం. కపటపు నడత నాకు దూరం చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయుము. చాలు. డేవిడ్ ఇస్ ప్రేయింగ్ ఏ కైండ్ ఆఫ్ ప్రేయర్. దావీదు ఒకలాంటి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడంటే, దేవుడికే అర్జీ పెడుతూ, దేవుడికే పిటిషన్ పెట్టుకుంటూ, దేవుడికి ఆయన మొరపెట్టుకుంటున్నాడు. ఇలా నువ్వు వీలైతే చెయ్యి ప్రభువా, ఇలా నువ్వు వీలైతే జరిగించు ప్రభువా, ఇలా నువ్వు కొంచెము చేస్తే నాకు బాగుంటుంది తండ్రి అని దావీదు దేవుడితో మాట్లాడుతూ పలుకుతున్నాడు. మరి దావీదే ఆ కీర్తన రాసినప్పుడు అతనికి ముందు ఏముంది? ఏమీ లేదు. సో హీ క్రియేటెడ్ దట్ ప్రేయర్, హీ క్రియేటెడ్ దట్ అట్మాస్ఫియర్, హీ క్రియేటెడ్ దట్ సినారియో. ఆ ప్రాంతమును, ఆ పరిస్థితిని, ఆ వాతావరణాన్ని దావీదు తయారు చేసుకున్నాడు. మనము దావీదు కీర్తన చదువుకుంటున్నాం. దావీదు ఏ కీర్తన చదువుకున్నాడు? నో, ఏ కీర్తన చదువుకోలే దావీదు. హీ ఫెల్ట్ ఇన్ ద హార్ట్, ద హోలీ స్పిరిట్ హెల్ప్డ్ హిమ్ టు ప్రే. పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థన చేసేటప్పుడు సహాయం చేస్తాడు. దట్స్ వై వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనకు కావాలి. ఎట్లా పడితే అట్లా మనం ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అసలు మనకేం కావాలో అది ప్రార్థన చేసి ఉండం. కొన్నిసార్లు మనము ఏదేదో ప్రార్థన చేసేస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపించాలా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. బట్ డేవిడ్ ఈస్ ప్రేయింగ్ ఏ కైండ్ ఆఫ్ ప్రేయర్. దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకి ముందు ఏ ప్రార్థన ఉంది? ఏమీ లేదు. హి ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రేయర్. బట్ వీఆర్ సీయింగ్ డేవిడ్ అండ్ వీ కెన్ ఫాలో. మనము దావీదు యొక్క ప్రార్థన చూసి కొన్ని నేర్చుకోవచ్చు, మనం ఎలా ప్రార్థన చేయాలో మన వ్యక్తిగత జీవితంలో. We hardly spend time in prayer within couple of minutes. నిమిషాల్లో మనం ప్రార్థన అయిపించేస్తూ ఉంటాం. But I don't know how far he wrote this psalm. ఈ కీర్తన రాసినప్పుడు ఆయనకి ఎంత సమయం పట్టిందో, ఈ కీర్తన అనే ప్రార్థన అతను చేస్తున్నప్పుడు ఎంత సమయం అతనికి పట్టిందో మనం ఒకసారి ఆలోచించాలి. So what kind of prayers we are doing? ఎటువంటి ప్రార్థనలు మనము చేయగలుగుతున్నాం ప్రతిదినం? ఎటువంటి ప్రార్థనలు మనము ప్రతిదినము చేయగలుగుతున్నాం? ఉదయం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మధ్యాహ్నం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? రాత్రుల్లో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఉదయకాలం మన సూర్యోదయం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం? దేర్ ఆర్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. సో వీ నీడ్ టు డూ దట్. ఎప్పుడన్నా మనం ఒకరోజు సెలవు తీసుకోవాలి. ఉద్యోగాలకి, స్కూళ్ళకి, కాలేజీలకి, ఆఫీసులకి, బిజినెస్లకి అన్నీ ఒకరోజు సెలవు తీసుకొని ఒక 24 గంటలని మనము ప్రార్థనలో, అంటే రకరకాల ప్రార్థనలు చేసుకుంటూ మనము సమయాన్ని దేవుడితో గడపాలి. ఆమేన్. సో ఎక్కువ ఇచ్చేదానికి తక్కువ సమయం ఇస్తున్నాం, తక్కువ పొందుకునేదానికి ఎక్కువ సమయం ఇస్తున్నాం మనం. సో యూఆర్ గెటింగ్ హార్డ్లీ 10, 20, 30, 50 or 1 lakh salary. దట్స్ ఇట్. దానికి మించి లేదు మనకి జీతాలు. ఎక్కువగా దేవుడు ఇచ్చే దాని కొరకు మనము తక్కువ సమయాన్ని గడుపుతున్నాం. తక్కువగా మనము ఇచ్చే దాని కొరకు ఎక్కువ సమయాన్ని మనము గడుపుతున్నాం. ఇది ఎంతమంది ఫీల్ అయ్యారు? ఇది హౌ మెనీ ఆఫ్ యూ ఫెల్ట్ లైక్ దిస్ వన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? ఎవరికి అనిపిస్తలేదా? ఓ మై గాడ్, ఓన్లీ ఫ్యూ పీపుల్ రిమైనింగ్ ఆల్ యూఆర్ హ్యాపీ విత్ వాట్ యూఆర్ డూయింగ్. యూఆర్ హ్యాపీ విత్ వాట్ యూఆర్ డూయింగ్.
వీఆర్ నాట్ హ్యాపీ. మనం హ్యాపీగా ఉండకూడదు. ఇటువంటి సందర్భాలు జరుగుతున్నాయి మనకు. ఏం చెప్తున్నాను? ఎక్కువ ఇచ్చే దేవుడికి తక్కువ సమయం గడుపుతున్నాం, తక్కువగా ఇచ్చే ఈ లోకానికి ఎక్కువ సమయం గడుపుతున్నాం మనం. హార్డ్లీ యూ గెట్ పీనట్స్, దట్స్ ఇట్. దాన్ని మించి నీకు వజ్రాలు వైడూర్యాలు ఇవ్వరు మనకు ఉద్యోగాల్లో. మనకేమి నిధులు, మనకేం ఆస్తులు, మనకేం పాస్తులు ఏమి ఇవ్వరు వాళ్ళు. దే ఓన్లీ గివ్. పల్లీలు తెలుసుగా, పల్లీలు. యా, ఇంగ్లీష్లో మంచి మాట అంటే ఎంత శాలరీ అంటే, ఎంత బ్రదర్ నాకు పీనట్స్ వస్తున్నాయి అంటారు. పీనట్స్, పల్లీలు, చిన్న చిన్నవి. మంచిగా అనిపిస్తుంది నాకు. పల్లీలా? స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు నాకు. ఏంటి పల్లీలు అంటున్నాడు అనుకున్నాడు చాలా మంది. మంచి మంచి ఉద్యోగాలు 50,000, 70,000 శాలరీ వాళ్ళు కూడా ఎంత వస్తుంది బ్రదర్ మీకు ఎంఎన్సీలు అంటే, ఎంత బ్రదర్ పీనట్సే అంటారు. పీనట్సా? పల్లీలు ఎంత వేస్తాం మనం కూరలో? ఎంత వేస్తామా? 4 అట్టాడు పడేస్తాం అంతే. కూరలు ఎంత వేస్తాం? 4 అట్లా వేస్తాం. తాలింపు గింజలు 4 అట్లా ఇసిరి పడేస్తాం. పల్లీలు ఇసిరేస్తున్నారు బ్రదర్ నాకు. నన్నేమో ₹1,00,000 పని చేయించుకుంటున్నారు, నాకేమో 30,000 ఇస్తున్నారు. నాకేమో 2 లక్షలు 3 లక్షలు పని చేయించుకుంటారు, నాకేమో ముష్టి 50,000 60,000 ఇస్తున్నారు శాలరీ. ద పీపుల్ ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. నా దట్ ఐ వాస్ టాకింగ్ టు సమ్ పీపుల్. చాలా మందితో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అలాంటి ఆశ్చర్యం కలుగుతుంది. తొందరలో చాలా మంది ఉద్యోగాలు పోతాయి. నేను పలుకుతున్నాను బట్ సంథింగ్ హ్యాపెండ్ టు దిస్ వరల్డ్. ఈ భూమి మీద ఒక వ్యక్తి వాడు కనిపెట్టాడు. దాని పేరు ఏం తెలుసా? AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 10 మంది చేసే పని అది ఒకటే చేస్తుంది. సో ఇప్పుడు కంపెనీ ఉద్యోగాలు శాలరీలు ఇస్తుందా? ఇవ్వదా? ఇవ్వలేదు. వాడు ఎంతసేపు డబ్బులు దాచిపెట్టుకోవాలనుకుంటాడు. వాడు ఒక 10 మంది చేసే ఉద్యోగము ఒక్కతే చేస్తుంది అది. దట్స్ అ మిషన్. అది కనిపెట్టింది ఎవరు? ఒక దెయ్యం పట్టినాడు. ఇట్స్ ఎ పర్సన్ హూ వాస్ పొజెస్డ్ విత్ డీమన్. ఒక వ్యక్తి ఏం చేస్తారు? ఆ వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాడంట. అది ఈరోజు మార్కెట్లో మంచి భూమి ఉంది. మంచి AI వాడట్లేదా, దానికి వాడట్లేదు, ఇది వాళ్ళు వాడుకున్నది. అది వచ్చిందే అనేకుల ఉద్యోగాల్ని తీసేయడానికి. దిస్ వరల్డ్ అండ్ దిస్ కంట్రీ విల్ కమ్ టు రెసిషన్. రెసిషన్ అంటే తెలుసా మీకు? కరువు. చెప్పండి గట్టిగా. డబ్బు కరువు, ఉద్యోగాల కరువు. చాలా మంది అనుకోవచ్చు ఆ కంప్యూటర్లు అయితే చేయగలదు, మిగతాయి చేయగలదా అంటే, అవును, అవి కూడా వచ్చినాయి. రోబోట్స్ ఏమొచ్చాయి? మీరు అనుకోవచ్చు రోబోట్స్ కూడా బయలుదేరి పని చేయగలదు. దాంట్లో లోపల ప్రోగ్రామ్ రాసేస్తే అది తాపి పట్టుకోవాలి, సిమెంట్ కలుపుకోవాలి అని చెప్పి అది కూడా చేసేస్తుంది. అది వాట్ ఎవర్ యూ డూ దట్ విల్ డూ దట్. అది చేస్తుంది. అది వంట నువ్వు ప్రోగ్రామ్ రాసి పెట్టు, రోజు అదే కూర వండి పెడుతుంది. పీపుల్ ఆర్ లైకింగ్ అండ్ లవింగ్ దట్. జనాలు దాన్ని ఇష్టపడుతున్నారు. తెలియకుండా ఒక మాయలోకి మనం ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇన్ ద కమింగ్ డేస్, ఇన్ ద కమింగ్ ఇయర్స్, 1 కరెన్సీ, ఒకటే నోట్ వస్తుంది. 1 కరెన్సీ. ఇట్స్ నాట్ మై వర్డ్స్, ఇట్స్ ఎ ప్రాఫెసీ. ఇది ఒక వాగ్దానం, ఇది ఒక ప్రవచనం అనుకోండి. ప్రపంచమంతా ఒకటే నడుస్తుంది. ఒకటే, నాట్ రూపీ, నాట్ డాలర్, బట్ 1 కాయిన్, 1 కరెన్సీ. ఇదే ప్రపంచాన్ని అంతా శాసిస్తుంది. ఈరోజు ఇన్ని దేశాల్లో ఇన్ని రకాల కరెన్సీలు ఉన్నాయి. ఇండియన్స్ రూపీస్ అంటారు, బయట దేనార్ అంటారు, డాలర్ అంటారు, తర్వాత పౌండ్స్ అంటారు. రకరకాల దేశాలకు రకరకాల డబ్బుకి ఒక్కొక్క పేరుంది. కానీ రానున్న దినాల్లో అపవాది పరిపాలించేటప్పుడు, 7 సంవత్సరాలు అపవాది పరిపాలించేటప్పుడు ఒకే ఒక కాయిన్, ఒకే ఒక్క కరెన్సీ వస్తుంది. ఆ ఒక్క కరెన్సీ వల్ల వాడు ప్రపంచాన్ని అంతా శాసిస్తాడు. చాలామంది MNC వాళ్ళు అరచేతుల్లో పట్టుకొని బతుకుతున్నారు, ఎప్పుడెప్పుడు నా ఉద్యోగం పోద్దని. they depend on jobs. గుడ్ శాలరీ, 1,00,000 2 లక్షల జీతాలను వాళ్ళు కూడా టక తీసేస్తున్నారంట. ఎందుకంటే ఇది వచ్చిన కాడి నుంచి అందరికి కష్టాలు స్టార్ట్ అయినాయి. దాని పేరు దెయ్యం కాదు, జనాలు దాని పేరు ఏమని పిలుస్తున్నారు? AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ దాన్ని పెట్టి పిలుస్తుంది, దాని పేరు దెయ్యం కాదంట. కరువు దినాలు వస్తాయి. భయంకరమైన కరువు దినాలు వచ్చేస్తాయి. నీకు ఉద్యోగం ఉందంటే లేదు, నాకు కూడా లేదు. నీకు జాబ్ లేదంటే లేదు, నాకు కూడా లేదు. అట్లా భయంకరమైన కరువు దినాలు వచ్చేస్తున్నాయి. కరువు దినాలు ఆసన్నం కాబోతున్నాయి. మనం చాలా జాగ్రత్త పడాలి. ఆమేన్. We are only having one tool, we are only having one faith.
మనకు ఒకే ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒకే ఒక విశ్వాసం ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? ప్రార్థన. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ప్రేయర్ క్రియేట్స్ మిరకల్స్, మిరకల్స్, మిరకల్స్. దేవుడికి కష్టాలు చెప్పుకోవడం చాలా మందికి రాదు. దేవుడికి అనేక మంది వాళ్ళ యొక్క విజ్ఞాపనలు చెప్పుకోవడం రాదు. బట్ క్రిస్టియన్స్, క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి మంచి వరం ఏంటి తెలుసా? ప్రార్థన వరం. ద గిఫ్ట్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్, ఆమేన్. అసలు ప్రార్థన చేయనోడు, అసలు మందిరాలకి రానోడు, అసలు దేవుడి కంటే ఎరగనోడు గొప్పగా దీవించబడితే ప్రార్థన చేసేవాడు ఇంకెంత గొప్పగా దీవించబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో దావీదు రకరకాలుగా ప్రార్థనలు చేస్తున్నాడు. తన హృదయములో, తన శరీరములో, తన మనస్సులో ఎక్కడెక్కడ రిపేర్లు ఉన్నాయో అటన్నిటి గురించి దేవుడికి చెప్తున్నాడు. ఆమేన్. సో ఈరోజు నీకు తెలియాలి, ఏ ఏ ఏరియాల్లో నువ్వు రిపేర్ అయిపోయావో, ఏ ఏ ఏరియాల్లో ఆర్గన్స్లో నువ్వు డ్యామేజ్ అయిపోయావో నీకు తెలుసుకొని దాని కొరకు నువ్వు బాగా ప్రార్థన చేయాలి. ఆమేన్. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. కపటపు నడత నాకు దూరము చేయుము, కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. యా, టీచ్ దై వర్డ్, టీచ్ దై వర్డ్. యా, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. మనం ఏం కోరుకోవాలంట? మనం ఏం కోరుకోవాలంట? దావీదు ఏం కోరుకున్నాడు? సత్య మార్గం అంటే రైట్ వే, రైట్ పాత్. ఎవరన్నా ప్రార్థన చేస్తారు ఇట్లా? ఎవరు చేయరు. ప్రభా మంచి మార్గంలో నడిపించు ప్రభా అని ఎవరు చేయలేరు. సో ఎవ్రీ వర్డ్ ఈస్ ఎ ప్రేయర్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్. లార్డ్, మేక్ మీ టు వాక్ ఇన్ ద రైట్ పాత్. నాకు తెలియదు ఏది రైట్ ఏది రాంగ్ అని. ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? మీకు కొంచెం కొన్ని తెలుసు, అన్నీ తెలియదు. మీకు అన్నీ తెలీదు. దావీదు అంటున్నాడు, నాకు అసలు ఎలా నడవాలో నాకు తెలియదు ప్రభువా, నాకు నేర్పించేయి. బా, ఎంత చిన్నపిల్లలాగా అడుగుతున్నారో నువ్వు అని దేవుడు ఆశ్చర్యపోతాడు మనల్ని. ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ మ్యాన్, వి నీడ్ టు టాక్ లైక్ డేవిడ్. దావీదు లాగా మాట్లాడాలి. ఆమేన్. సో ఎవరు నేర్పిస్తారు మీకు? టీచర్ నేర్పిస్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ టీచర్, యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. నీకు అసలు ఒక బోధకుడే లేకపోతే, నీకు అసలు ఒక టీచరే లేకపోతే నీకెవరు బోధించలేరు. నో వన్ కెన్ టీచ్ యూ. అబ్బా వీడికి చెప్పలేమురా, అబ్బా 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 అన్నీ ఎదరగొడతాడు రా, వీడితో మాట్లాడలేమురా, ఈమెతో మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు లేవు లోపల. 3 gifts, 3 things మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నంబర్ 1, లిసనింగ్ స్కిల్స్. లిసన్, లిసన్. ఒక క్రైస్తవుడికి 3 క్వాలిటీస్ ఉండాలి. లిసనింగ్, హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ లిసనింగ్. లిసనింగ్, వినడం నేర్చుకోవాలి ఎక్కువ మనం. When you hear something in this place, నీవు దేవుని సన్నిధిలో ఏదైనా వింటున్నావా? నంబర్ 2, లర్న్, నేర్చుకోవాలి. విని నేర్చుకోవాలి. చాలా మంది చూసి నేర్చుకుంటారు, కొందరు విని నేర్చుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు పలుకుతుంటే నేర్చుకుంటావు. యా, ఎక్కువ ఒక ఆన్సర్ని బాగా చదువుతా ఉంటే ఏమైంది? వచ్చేస్తుంది, నేర్చుకునేస్తుందండి, వచ్చేస్తుంది నీకు అది. లర్నింగ్. The more you hear, the more you hear, the more you hear, the more you hear, the more you listen, the more you learn. Amen, amen. Yeah, ఈ 3 విషయాలు మన జీవితంలో పని చేయాలి. మూడవది ఒబే, ఒబే, ఒబీడియన్స్, ఒబీడియన్స్, విధేయత, విధేయత. వాట్ మై ఫాదర్ ఇస్ డూయింగ్, వాట్ మై మదర్ ఇస్ డూయింగ్, యూ నీడ్ టు లిసన్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వినాలా, వినాలా. మీరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, ఎలా మాట్లాడాలో కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుతున్నప్పుడు మనం విని, ఓ ఇలా మాట్లాడాలేమో అని మనము నెక్స్ట్ ఏం చేయాలా? నేర్చుకోవాలి. లిసన్, లర్న్ అండ్ ఒబే. ఈ 3 things మన లైఫ్లో చాలా మంచిగా పనిచేస్తాయి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ హియరింగ్, అందుకే వాక్యం సెలవిస్తుంది, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు. ఎవరు చెప్పు సంగతులు? ఎవరు చెప్పు సంగతులు? మనిషి కాదు, ఆత్మ. ఏది పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడో అది కంపల్సరీ వినాలంట మనం. ఆమేన్. సో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో దేవుడు పదే పదే మాట్లాడుతుంటాడు. చెవి గలవాడు. ఎంతమంది చెవులు ఉన్నాయి? ఎంతమందికి చెవులు ఉన్నాయి? ఎంతమందికి చెవులు ఉన్నాయి? కానీ దానికి వినే బుద్ధి ఉండదు, వినే బుద్ధి ఉండదు. అంటే చూడండి, మన ప్రతి అవయవము మన హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎవ్రీ ఆర్గన్
నీ లోపల ఉన్న ప్రతి, ఇదిగో చెవులు, ముక్కు, కన్ను, తర్వాత పెదాలు, పళ్ళు, తర్వాత చేతులు అన్నీ నీ హృదయానికి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. చెవి గలవాడు మనిషి చెప్పే సంగతులు వింటున్నారా? వింటున్నారు. మనం మనుషులు చెప్పేదే వింటున్నాం, మనం దేవుడు చెప్పేది వింటలేదు. ఆ సిస్టర్ ఏం చెప్తుంది, ఈ బ్రదర్ ఏం చెప్తాడు, ఆ వ్యక్తి ఏం చెప్తాడు, ఈ వ్యక్తి ఏం చెప్తాడు, అల్లా ఆయన ఏం చెప్తాడు, ఆయన బాగా సలహాలు ఇస్తాడు, ఆయన దగ్గరికి పోదాం, అయ్యా 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 మరి ఇది ఏమంటావు? మనుషులను అడుగుతున్నాం మనం సలహాలని. దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినునుగా. ఆయనే ప్రవచించుకుంటున్నాడు దేవుడు. ఆయన ప్రవచిస్తే జరుగుతుందని ఆయనకి తెలుసు. We always ask advices to many people. 10th అయిపోయింది, ఏ కాలేజ్ చదవాలంటారు బ్రదర్? యూ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఎనీ మెన్. నువ్వు వేరే వాళ్ళ దగ్గర వినాలనుకుంటావు. డ్రెస్ బాగుంది, బాగుందిరా డ్రెస్. యూ వాంట్ టు హియర్ ఫ్రమ్ సమ్ వన్. కూర ఉండేసి బాగుందా? యూ వాంట్ టు హియర్ ఫ్రమ్ సమ్ వన్. యూ వాంట్ టు హియర్. ఎన్నిసార్లు ప్రయత్నించుంటాం మనం, బట్టలు వేసుకొని బాగుందా చూడు, బాగుందా బాగుందా బాగుందా. యూ వాంట్ టు హియర్ ఫ్రమ్ సమ్ వన్. గుడ్, మంచి అలవాటే, కానీ దాంట్లో ఉన్న భయంకరమైన మైనస్లు చాలా ఉన్నాయి. నువ్వు దేవుని యొక్క స్వరం వినడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు దేవుని స్వరం వినడం అలవాటు చేసుకుంటావంటే, వెన్ యూ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు, ప్రార్థన గదిలో నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు వినడం అలవాటు చేసుకుంటావు. ఆమేన్. సో నువ్వు బండి మీద పోతున్నా, ఉద్యోగాల్లో ఉన్నా, అక్కడెక్కడున్నా, యూ కాంట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. నీకు నచ్చినట్టు జీవిస్తాను ప్రభా అని ఒక మాట అన్నావు అనుకో, రేపటి నుంచి ప్రభు చెప్పడం స్టార్ట్ చేశాడు అనుకో, నీకు వినపడలేదు, నువ్వు చెయ్యవు. శనివారం వస్తే ఎందుకు ప్రభా ఇన్నిసార్లు పడిపోయాను ప్రభా, ఒక్కసారి కూడా నన్ను కాపాడలేదని ప్రభా అంటే, అరే నీకు అన్నిసార్లు చెప్పాను, ఒక్కసారి కూడా వినపడలేదా నీకు అంటాడు దేవుడు. ఏడ ప్రభా, నేను ఫుల్ బిజీ, పొద్దున్న బిజీ, మధ్యాహ్నం బిజీ, రాత్రి బిజీ, అర్ధరాత్రి బిజీ, అర్ధరాత్రి బిజీ, 3 గంటలకు బిజీ, అన్ని టైంలో బిజీ ప్రభా. ఎక్కడ ప్రభా నీతో మాట్లాడడానికి నాకు సమయం ఉంది ప్రభా అని ఒకవేళ మనం పొరపాటున అన్నామా, ఎక్కడరా నీతో మాట్లాడే సమయం నాకు కూడా లేదన్నాడు అనుకో, అయిపోయిందే, అవుట్. సో నేను ఒకటే అంటాను, వాట్ యు సో యు రిప్. నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. ఏది విత్తుతున్నాం రోజు మనం? ఈరోజు ప్రార్థన అనే ఒక విలువైన అంశము. నేను అదే ఆశ్చర్యపోయాను, ఈ వ్యక్తి రాశాడు, ఈ వ్యక్తికి అసలు ఎవరు చెప్పారేట రాయమని? ఎన్ని కష్టాలు పడి ఉంటే, ఎన్ని బాధలు పడి ఉంటే, ఎన్ని తిప్పలు పడి ఉంటే వాళ్ళు అన్ని మాటలు రాస్తారు. హూ ఈస్ గైడింగ్ దెమ్? అసలు ఎవరు వాళ్ళని గైడ్ చేస్తున్నారు? ఎవరు ఈ కీర్తన ఇంత భయంకరంగా రాసింది? దేవా నీ కట్టడలు నాకు బోధించు. ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రేయర్స్. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు. అరే ఈ అడుగురా, ఈ అడుగు దేవుణ్ణి, అవడుగు దేవుణ్ణి, ఇలాంటి అడుగు దేవుణ్ణి అని. ఇఫ్ యు ఇన్వాల్వ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ ప్రేయర్స్, ఇఫ్ యు ఇన్వాల్వ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ ప్రేయర్స్. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒక సినిమా కన్నా చీపా ప్రేయర్ లైఫ్ అని. మినిమం ఒక సినిమా ఎంతసేపు ఉంటుంది? ఒక సినిమా ఎంతసేపు? 2.5 hours సినిమా, అన్ని కలుపుకొని, ఇంటర్వెల్, స్నాక్స్ అన్ని కలుపుకొని 2.5 hours. ఒక 2.5 hours యూ షట్ యువర్ మౌత్ అండ్ యూ సీ. ఒక్క బిల్కుల్ అరుపు లేకుండా అయిపోయిందా ఇంటర్వెల్? అయిపోయి లేట్ వచ్చి నేను ఏమేమో జరుగుతూ ఉంటాయి అక్కడ. And they make you to sit in the dark room. Got it? They make you to sit in the dark room. ఒక చీకటి గుహలో మిమ్మల్ని కూర్చోబెడతారు, ఒక్క లైట్ అయ్యారు. అండ్ మనం లక్షలు 100,000 ఖర్చు పెట్టుకొని ఆ చీకట్లోకి వెళ్ళిపోతాం. Got it? Yeah, of course వెళ్ళుంటాం, తర్వాత మానేస్తుంటాం. But I'm telling you how sinful the place is, how lustful the place is. కొన్నిసార్లు అట్ట పోయి ఎన్నో దయ్యాలు తెచ్చుకుంటాం ఇంటికి. I'm not talking about films, I'm talking about the room, the dark room. People will go for the time pass, entertainment, to spend the money
ఎన్నో రకరకాలుగా సినిమాలకు వెళ్తూ వాళ్ళు ఆ చీకటి గుహలో కూర్చొని వాళ్ళు ఏదో చూస్తుంటారు. నేను అదే అంటాను, ఒక సినిమా కన్నా చీపా ప్రార్థన అని. We hardly spend 2 minutes or 3 minutes in prayers. మీరే చెప్పండి, ఒక సినిమా కన్నా చీపా ప్రేయర్? ఏది ఈ భూమి మీద ప్రార్థనతో సమానమైంది కాదు. నాట్ ఈవెన్ యువర్ జాబ్, నాట్ ఈవెన్ యువర్ బిజినెస్, నాట్ ఈవెన్ యువర్ ఫ్యామిలీ, నాట్ ఈవెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. Prayer is a superior thing. The power of prayer, ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన చేస్తే వచ్చే శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో నడిపించినప్పుడు శక్తి, that's too much. నాన్న సైడ్ సీన్కి వెళ్ళినామంటే, అబ్బా ఈరోజు మామూలుగా లేదు అన్న, పార్క్ తీసుకెళ్తా అందరు వస్తారు. నాన్న ఒక్క ఉపవాస ప్రార్థనకు రండి అంటే, అన్న స్కూల్ ఉందన్నా, అన్న ఎగ్జామ్ అన్న, ఈరోజు రాకపోతే రేపు ఇచ్చిన రానిరంటన్నా. Man, you see, we are giving prayer as a least option and the last option. అదొక్కటే మనల్ని సర్వైవ్ చేస్తుందని మనం మర్చిపోతున్నాం. మేబీ ఆఫ్టర్ దిస్ సర్మన్ యూ మే నాట్ ప్రే, ఐ డోంట్ నో, ఐ నో దట్, నాకు తెలుసు కూడా, అయినా చెప్తున్నాను. బట్ బికాస్ మనకున్న కమిట్మెంట్స్, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ మనల్ని ప్రార్థన చేయనివ్వవు. ఎవ్రీ డాటర్, ఎవ్రీ సన్స్, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ఎవ్రీ హస్బెండ్, ఎవ్రీ వైఫ్, every wife should see her husband is praying, and every husband should see her wife is praying. ప్రతి భర్త చూడాలి తన భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు. ప్రతి భార్య చూడాలి తన భర్త ప్రార్థన చేస్తున్నప్పుడు. యు ఇంక్రీజ్ రెస్పెక్ట్. నీ భార్య మీద గౌరవం పెరుగుతుంది నీకు, నీ భర్త మీద గౌరవం పెరుగుతుంది నీకు. If you're not praying, if you're not a prayer man, if you're not a prayer woman, లోపల రెస్పెక్ట్ రాదు, లోపల ఇన్ స్పిరిట్ లో ఆ గౌరవం రాదు నీకు, రాదు రాదు రాదు, ఇవ్వలేరు ఎవరు. అది ఆటోమేటిక్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, దే కమ్, దే షేక్ హ్యాండ్, హలో బ్రదర్, హౌ ఆర్ యు, సూపర్ గా ఉన్నావా, యా అని పలకరిస్తారు నీకు తెలియకుండానే. ఇఫ్ యు నాట్ ప్రేయింగ్, ఇఫ్ యు ఆర్ బికమింగ్ డ్రై ఎవ్రీ డే, నో వన్, ఇండైరెక్ట్ గా ఎవరు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వరు. యువర్ ప్రేయర్ లైఫ్ గివ్స్ యూ ఫ్రాగ్నెన్స్. యువర్ ప్రేయర్ లైఫ్ గివ్స్ యూ వాట్? బోల్డ్నెస్. చాలా ధైర్యాన్ని ఇస్తుంది. నీ ముఖంలో ఆ ధైర్యం అందరికి భలే కనబడుతుంది. బా, వీడు చాలా బోల్డ్గా ఉన్నాడు, వీడు చాలా ధైర్యంగా ఉన్నాడు, వీడు చాలా భయంకరంగా ఉన్నాడు అని జనాలకు అర్థమవుతుంది. ఎవరిని మనం అడగబలే, ఎరా ప్రేయర్ చేసేవా, ఎరా ప్రేయర్ చేసేవా, ఎరా ప్రేయర్ చేసా, మోకాల్లోనే కనిపెడుతుంది. మీరేమో టెన్షన్, నేనేం పెద్ద అడగను ప్రేయర్ చేసుకున్నారని. చాలామంది పాస్టర్లు బలి గిచ్చిగిస్తూ ఉంటారు. ఏంటంటే ఎరా ప్రార్థన అయిందా, పొద్దున సూర్యోదయ ప్రార్థన అయిందా అంటే వాడు ఏం చేస్తా, పాస్టర్ గారు ఫీల్ అవుతారు, అయ్యిందయ్య గారు అంటాడు. పాస్టర్ గారు నా పిల్లలు చూడట్టు ప్రార్థన చేస్తున్నారు అనుకుంటాడు ఆయన. అక్కడ ఏముండదు మళ్ళీ. యా, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మీరు అనేకులు మోసం చేసేస్తున్నారు. కొందరు ఉంటారు జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు, చేయలేదు దగ్గర అని. దానివల్ల నాకేంటి లాభం? ఏం కొన్నిసార్లు ఏం చేస్తాం, అడగలేం జనాల్ని, ఎరా ప్రార్థన అయిందా ఈరోజు, మార్నింగ్ మోకాళ్ళు లొంగేవా. అవి చిన్న చిన్నవి ఎల్కేజీ సబ్జెక్ట్స్ అడుక్కోకూడదు మనం. మీరు ఈ పాటికి ఎప్పుడో దాటేసి ఉండాలి. చెప్పాను కదా, మనం ఒక సినిమా కంటే మన ప్రార్థనా జీవితం చాలా చిన్నదా. కంపేర్ యువర్ థింగ్స్ విత్ ద వరల్డ్. మీ క్రియలను, ఈ లోకములో ఉన్న క్రియలు, వాళ్ళు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఈ భూమి మీద ఎవరికి ప్రార్థన చేయడం రాదు, క్రైస్తవులకు తప్ప, దేవుని బిడ్డలకు తప్ప. దట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవరు మనం దేవుడిని అడిగినట్టు ఎవరు అడగలేరు. We can stand in the presence of the Lord. ఎంతసేపు అయినా దేవుడి గదిలో మనము నివాసం చేయగలం, ఉండగలం. ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది. నా దగ్గర ఒక చిన్నపిల్లడు ఏమని వస్తాడు చెప్తా ఉన్నాడు నాకు, అన్నా నాకు చర్చకు వస్తే బాబుద్ది కాదన్నా అని. వావ్, నాకు వింటి జమ్మనేది నాకు తల, ఎంత పెద్ద మాట ఇది. వావ్. మనం ఎలా ఫిజికల్ హ్యాబిట్స్ నేర్చుకున్నాం,
టయానికి టిఫిన్ చేయాలి, టయానికి భోజనం చేయాలి, టయానికి నిద్రపోవాలని, అమ్మో రోజుకి 6 గంటలు పక్కా పనుకోవాలి అని చాలామంది ఈ మధ్య యూట్యూబ్లోకి వచ్చి ఏమేమో చెప్తున్నారు ఫిజికల్ హెల్తీ టిప్స్ అని కదా. అవి తినాలి, ఇవి తినాలి, ఇలా ఉండండి, అలా ఉండండి, అన్ని బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు ఈ మధ్య. ఏమో వచ్చేసారు. అవి చెప్పడంతో ఈ స్పిరిచువల్ హ్యాబిట్స్ అందరూ మానేశారు. నంబర్ 1, ద స్పిరిట్ ఆఫ్ లిజనింగ్. వినే స్వభావం, వినే మనస్సు. ఈ ప్రార్థన చేసే వాళ్ళకి, ఈ ప్రార్థనలో ఉండే వాళ్ళకి, ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళకి 3 విషయాలు కంపల్సరీ ఉండాలి. నంబర్ 1, స్పిరిట్ ఆఫ్ హియరింగ్. ఈ 3 కానీ మన ప్రేయర్ లైఫ్లో ఉంటే, ప్రతిరోజు ప్రార్థన చేయాలనే ఒబీడియన్స్ నీకుంటే, ఎవ్రీడే యూ గో టు యువర్ రూమ్ అండ్ యూ ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒకటే చెప్తా, యూ స్కిప్ బ్రేక్ఫాస్ట్, ఐ డోంట్ మైండ్. యూ స్కిప్ లంచ్, ఐ డోంట్ మైండ్. యూ స్కిప్ డిన్నర్, నాకు అసలు అవసరం కూడా లేదు. బట్ యూ స్కిప్ ప్రేయర్స్, ఇట్ లీడ్స్ టు డిజాస్టర్స్. ఇట్ లీడ్స్ టు డిజాస్టర్స్. దేవా, వినే చెవులు నాకు అనుగ్రహించు ప్రభా అని. కానీ కొత్త నిబంధనలో దేవుడే ప్రవచిస్తున్నాడు, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినునుగా. కానీ హీస్ ప్రొఫెసయింగ్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. ఈరోజు ఇక్కడ కూడా నేను దేవుని పేరట ప్రవచిస్తున్నాను, చెవిగలవాడు వినునుగాక, చెవిగలవాడు వినునుగాక, చెవిగలవాడు గ్రహించునుగాక, చెవిగలవాడు ఒబీడియెంట్తో ఉండునుగాక. యా ప్రేయర్, ప్రేయర్. డోంట్ స్కిప్ ప్రేయర్స్, డోంట్ స్కిప్ ప్రేయర్స్. నీ ప్రార్థనా జీవితాన్ని స్కిప్ చేయకు. అండ్ డేవిడ్ ఈస్ ప్రేయింగ్. కొన్ని పాటలు, కొన్ని కీర్తనలు అవి పాటలు, కొన్ని కీర్తనలు అవి ప్రార్థనలు. చదవండి మళ్ళీ 32. గో ఫర్ 32. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు, నేను నీ ఆజ్ఞల మార్గములను పరిగెత్తెదను. వావ్. లార్డ్, టేక్ కేర్ ఆఫ్ మై హార్ట్. కొన్నిసార్లు చాలా మంది గుండె పగిలిపోద్ది, హృదయం గాయపడుతుంది, ఎంతో మంది వేదన పడుతూ ఉంటారు, ఎంతో మంది హృదయంలో నలిగిపోతూ ఉంటారు, ఎంతో మంది హృదయాల్లో దాచిపెట్టుకుంటూ ఉంటారు. బట్ దావీదు చేసే ప్రార్థన ఏం తెలుసా? దేవా, నా హృదయమును చెప్పాలా విశాలపరచు. చెప్పండి గట్టిగా, యేసయ్యా నా హృదయాన్ని విశాలపరచు. వెన్ యూ రీడ్ ద స్క్రిప్చర్, ఎప్పుడైనా నీ హృదయం ఇబ్బంది పడింది అనుకో, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు ఈ ప్రార్థన చేయరా అని. అప్పుడు వెంటనే, ఫాదర్ నా హృదయాన్ని విశాలపరచు ప్రభువా. సో వెన్ యువర్ హార్ట్ ఎన్లార్జెస్, దేవుడి గురించి ఆలోచించడము నువ్వు స్టార్ట్ చేస్తావు. చూడండి కింద మంచి మాట, నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తదను. అసలు ఎప్పుడైనా ఆజ్ఞలు గుర్తొస్తాయి నీకు, ఎప్పుడైనా కట్టడలు గుర్తొస్తాయి నీకు, ఎప్పుడైనా వాక్యం గుర్తొస్తుంది నీకు, ఎప్పుడు ఆయన వాక్యములో ఎప్పుడు నడుస్తావు నువ్వు అంటే, నువ్వు నడవలేవు. నీ హృదయం విశాలపరచబడినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఇక్కడే నడవాలి. నేను ఇక్కడ నడవలేను, లోపల ఇక్కడే నడవాలి. నేను వెళ్ళే మార్గములు నాకు బోధించు, నేను వెళ్ళాల్సిన మార్గము నాకు బోధించు. స్కూళ్ళకి, కాలేజీలకి, బిజినెస్ ఆ రోడ్డు కాదు నేను మాట్లాడేది. యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితము ఏ మార్గములో వెళ్ళాలో, దేవుని వైపు వెళ్ళాలో. అండ్ జీసస్ సెడ్, ఐ యామ్ ద వే. నేనే మార్గం, నా మార్గంలో నడవండి అంటున్నాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. సో వెన్ జీసస్ కేమ్ టు దట్, ఆ నది దగ్గరికి, సముద్రం దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళందరూ చేపలు పడుతూ ఉన్నారు. ఏమా వీలైతే పరిచయకు వస్తావా అన్నాడా? నో, మీ చేపలు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. ఆమేన్. ఫాలో మీ, నన్ను వెంబడించండి అంతే. నువ్వు యేసు ప్రభు వెనకాల వెళ్తా ఉంటే, ఆయన మార్గం లేనప్పుడు కూడా మార్గం వేసుకుంటూ నిన్ను తీసుకొస్తూ నడిపిస్తూ ఉంటాడు. సో యూ నీడ్ టు నో దట్. దావీదు అటువంటి మార్గాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. నీ మార్గాలు నాకు బోధించు. అసలు నేను ఎట్ట నడవాలి ప్రభా? నీ రూట్ ఎట్టుంది? అసలు నీవే ఇటు, అందరేమో ఇటు పోతున్నారు, ఇది కాదని నాకు ఎక్కడో తేడా కొడుతుంది, నేను ఇటు ఏమైనా వెళ్ళలేదా? ఒకసారి నీ మార్గం నాకు బోధించు ప్రభా అని మనం దావీదులాగా అడిగితే, దేవుడు మనకు మంచి మార్గాలు బోధిస్తాడు. నీ కళ్ళు ఏ మార్గంలోకి వెళ్ళాలో దేవుడు చూపిస్తాడు, నీ చెవులు ఏది వినాలో దేవుడు చూపిస్తాడు, నీ పెదవులు ఏది మాట్లాడాలో దేవుడు చూపిస్తాడు. నేను ఒకటే కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బాధపడుతున్నావా? ఏం మాట్లాడకు. కోపం వచ్చిందా? ఏం మాట్లాడకు.
వేదనలో ఉన్నావా? ఏం మాట్లాడకు, ఏది పడితే అది మాట్లాడేస్తాం. అపవాది మన మాటల్ని, మన నోటిని వాడుకుంటుంది. చూసారు, ఒక్కరు కూడా రాసుకోవట్లేదు. రాసుకొని దండం పెడతారు, రాసుకోండి. కోపం వస్తే మిమ్మల్ని చూడలేం, బాధపడ్డావా మిమ్మల్ని చూడలేం. ఎందుకంటే కోపం వస్తే గాయకరమైన బాటలు, తోటాలు బయటకు వస్తాయి. గాయపడ్డావా, నేను ఇంతే, నా బతికంతే, పురుట్లోనే చచ్చిపోతే మేలు, మా అమ్మ నన్ను లోపలే చంపేస్తే మంచిది ఉండే, ఇదిగో వాళ్ళ బదులు నేను పోతే బాగును, కరోనాలో మొత్తం నేను ఎగిరిపోతే బాగును, పేడ వదిలిపోద్ది. ఇవన్నీ డైలాగ్స్ మనం మరి మాట్లాడే సందర్భాలు ఏర్పడతా ఉంటాయి. బాధ కలిగిందా, దుఃఖం వచ్చిందా, గాయపడ్డావా, రోషం కలిగిందా, కోపం వచ్చిందా, ఇవన్నీ నీకు దగ్గరికి తీసుకొస్తాడు అపవాది. జాగ్రత్త. when you open your floodgates, floodgates అంటే డ్యామ్ ఏది? మన శరీరంలో నోరు. చెప్పండి గట్టిగా, నోరు. ఆ డ్యామ్ తెరిచామంటే ఇక సాగర్ కూడా పనికిరాదు. ఎన్ని గేట్లు అంటే అన్ని గేట్లు పనిచేస్తాయి. భయంకరంగా ఉంటాయి మన లైఫ్. మనమే మన జీవితాన్ని ఏం చేస్తాం తెలుసా? శపించుకుంటాం. వి కర్స్ అవర్ సెల్ఫ్. వై మై లైఫ్ ఈజ్ లైక్ దిస్? ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నా బ్రతుకు ఇలా ఉంది, ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది అని మనమే శపించుకుంటాం. అందరు దయచేసి ఒక 10 రూపాయలు పెట్టి టేప్ కొనుక్కోండి, లేదా 50 రూపీస్ పెట్టి టేప్ కొనుక్కోండి. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో మనం ప్రార్థనతో పని చేస్తాం కదా. we stop praying and we speak nonsense. yes, but David is praying in a different way. అరే, నాకంటే దావీదు కీర్తనలో ఏదో స్క్రిప్చర్ ఉంది, బట్ దావీదుకి ఏం స్క్రిప్చర్ ఉంది? the Holy Spirit helped him. amen. today you need to have a spirit of listening. చెప్పండి, యేసు నామములో నాకు వినే శక్తి ఉండును గాక. యేసు నామములో నేను నేర్చుకునే శక్తి నాలో ఉండును గాక. యేసు నామములో తగ్గించుకునే స్వభావము నాలో ఉండును గాక. If you are obedient, you will listen. If you are obedient, you will learn. ఎందుకు చాలామంది స్కూల్లో పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు? You are obedient, that's why you are hearing. You are obedient, that's why you are learning. Amen. You are not obedient, that's why you are not listening. You are not obedient, that's why you are not learning. లర్నింగ్, లిసనింగ్ రెండు దేని మీద ఆధారపడతాయి? ఒబీడియన్స్ మీద ఆధారపడతాయి. ఆ టీచర్ నాకు నచ్చదు, ఆ టీచర్ నచ్చకపోవడం ఏంటి? నాకు అర్థం కాదు. ఆమె ఏమైనా సినిమా యాక్టరా? ఆమె ఏమైనా హీరోయినా? నా టీచర్ నచ్చలేదు. అసలు అదేం కంప్లైంట్ అది? నాకు టీచర్ నచ్చలేదన్న, నాకు టీచర్ నచ్చలేదు. అదేమైనా పెళ్లి చూపులా? Many people, their complaints on what? చదువు చెప్పే ఉపాధ్యాయుల మీద, చదువు చెప్పే ఆ వాళ్ళని కొట్టినా తిట్టినా పడుండి అంతే. దాట్స్ అ స్పిరిట్ ఆఫ్ లిసనింగ్. సరే, స్టూడెంట్ నచ్చలేదని చెప్పుకుంటే బాగానే ఉంది వినడానికి. టీచరే నచ్చలేదు నాకంటే, ప్రిన్సిపల్ మేడం టీచర్ నచ్చలేదు తీసేయండి అని అంటాం ఏంటి? ఏమనలేం. కొన్నిసార్లు మనం నచ్చని దేవుడిస్తాడు, కొన్నిసార్లు మనం నచ్చంది మన ముందు ఉంటుంది. ప్రభువా, ఏంది నా ముందు పెట్టేవిది అని ఒకవేళ మాట్లాడితే ప్రభు అంటాడు, హియర్ కమ్స్ అ స్పిరిట్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకునే తత్వం. ఆమెన్, ఆమెన్. నీవు దేవుళ్ళు నడుస్తుంటే నీకు నచ్చంది కూడా నచ్చుతుంది. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక రోజు ఒక మాట అంటావు, దేవుడి ఇష్టమే నా ఇష్టం అంటావు. ఆమెన్. దేవుడి చిత్తమే నా చిత్తం అంటావు. దేవుడు ఏం చెప్తే అదే అని అంటావు. దానికి మించి నువ్వు వేరే మాట మాట్లాడలేవు. కమ్ ఆన్, రీడ్ దట్. యా, 33. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడుపు చేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పే. ప్రభువా, ఫోన్లు చూస్తున్న ప్రతి ఒక్కలారా, యూ కెన్ ప్రే దిస్ ప్రేయర్ పాయింట్. మనం 1 సెకండ్ కోసం ఫోన్ తీస్తాం, అది 1 అవర్ అయ్యేదాకా పెట్టం. నువ్వేమి పెద్ద అజెండాతో ఫోన్ తీయవు.
ఊరికే ఎవరు మెసేజ్ చేశారు, ఎవరో ఫోన్ అది తీస్తావు అంతే, ఊరికి అట్లా అంటావు అంతే. అది కాస్త 1 hour అయింది, అది కాస్త 2 hours అవుతుంది. వ్యర్థ. అక్కడ ఫోన్ గురించి ఏం రాయలేదు, కానీ అక్కడ ఫోన్ గురించి ఉంది. వ్యర్థమైనవి దేంట్లో చూస్తాం? బైబిల్లో చూస్తామా? ఎరా వ్యర్థమైన ఎక్కడ చూస్తావురా చెప్పు అంటే చూస్తున్నావా? వ్యర్థమైనవి ఎక్కడ స్టోర్ చేసి పెట్టారు? ఇప్పుడు ఫోన్లో స్టోర్ చేసి పెట్టారు దెయ్యాలన్నీ. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఆమేన్. ఫోన్ వచ్చిందా నాకు వద్దనా, టీవీ పెడతా నాకు వద్దనాలా, సీరియల్ పెడతా నాకు వద్దా, సినిమా అసలుకే వద్దు నాకు. నీ హృదయం అట్లా తయారవుతుంది దేవుణ్ణి అడిగితే నువ్వు. సో వి నీడ్ టు ప్రే ఎవ్రీ డే. తెలుసో తెలియకో మీలో వాక్యాలు అన్ని నెరవేరుతున్నాయి ఉల్టా అట రివర్స్. ప్లీజ్ ప్రే దిస్ ప్రేయర్ ఎవ్రీ డే. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, వ్యర్థమైన వాటిలో నేను పాలిభాగస్తులు అవ్వకుండా, వ్యర్థమైన వాటిని నేను తలంచకుండా నా కళ్ళను తిప్పే ప్రభువా. ఇఫ్ యు ఆర్ టచ్డ్ బై దిస్ వర్డ్, ప్రే ఎవ్రీ డే. ప్లీజ్. అన్ని ఫోన్ల రేటు పెరుగుతున్నాయి, బైబిల్ రేటు పెరగట్లేదు. బాధేస్తుంది నాకు. ఫోన్లు 1,00,000, 2,00,000, 3,00,000 ఫోన్స్, బైబిల్ రేటు అస్సలు పెరగట్లే. ప్లీజ్ దయచేసి చెక్ చేసుకుని మీ బైబిల్ సైడ్ చినిగిపోయినా, ముడిచిపోయినా, పాచిపోయినా పక్కన పెట్టేసాను. కొనుక్కోండి. దేవుడికి మనం ఈ భూమి మీద ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే పైకి పోయినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మీ అమ్మమ్మ బైబిల్, మీ నాయనమ్మ బైబిల్, మీ చేజి బైబిల్ అయ్యని వద్దు. నీ బైబిల్ ఏది చూసుకో, నీ బైబిల్ ఏది, నాది ఇది. అప్పుడు ధైర్యంగా ఉంటుంది. ఆమేన్. మా అమ్మ పోతూ నాకు గిఫ్ట్ ఇచ్చింది, మా అవ్వ పోతూ నాకు పోయింది, దాంతో కూడా తీసుకోపోకూడదు. ఆలే వద్దు మనకు. నీదేది? వేర్ ఈజ్ యువర్స్? నీది ఎక్కడుంది? నీకంటూ నీకు ఉండాలి. ఆమేన్. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో వెన్ యూ ప్రే, ప్రార్థన ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, దట్ మీన్స్ వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ సెల్ఫ్. ప్రార్థన అంటే ఏం తెలుసా? ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్ట్. బ్రతిమలు ఆడుకోవడం. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ప్లీజ్ ప్రభా రిక్వెస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ రిక్వెస్టింగ్ ఫర్ యువర్ థింగ్స్, అవి రావు. అవి దేవుడి దగ్గర నుంచి మనకు రావు. ప్రేయర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్టింగ్ గాడ్. And if you neglect prayers, that means you are neglecting yourself, and that means you are neglecting God. దేవుణ్ణి కూడా మీరు ఏం చేస్తున్నాం? మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో prayers are very important. బాధ ఉన్నా, బాధ లేకపోయినా, అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా నువ్వైతే ప్రార్థనలు చేస్తా ఉండు. కీప్ ప్రేయింగ్ ఎవ్రీ డే. వేరెవర్ యు ఆర్. పనిలో ఉన్నావా, ఉద్యోగంలో ఉన్నావా, ఎక్కడున్నా, బండి మీద ఉన్న ప్రార్థన. దేవా తండ్రి స్తోత్రమయ్యా. ప్రార్థన చేసే అలవాటు నేర్చుకోవాలి మనం. ఇట్స్ ఎ గిఫ్ట్. ప్రార్థనలో ఏముంది? శక్తి. ప్రేయర్ జనరేట్స్ పవర్. నీకు ఈరోజు శక్తి ఉందంటే నీ లోపల నువ్వు ఏదో రోజు ప్రార్థన చేస్తుంటావు. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, యు ఆర్ పవర్లెస్ పర్సన్. వాట్ యు ఆర్ ఏ పవర్లెస్ పర్సన్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. మీరు ప్రార్థన చేయట్లేదు అనుకోండి, లోపల ఏముండదు? శక్తి ఉండదు. ప్రార్థన చేస్తున్న రోజు యు అబ్టైన్ ఆర్ యు గెయిన్ పవర్ ఫ్రమ్ ద లార్డ్. కృపావరాలు నువ్వు పుట్టిన వెంటనే దేవుడు గిఫ్ట్కి ఇవ్వడు నీకు. ఎవరికి అవసరమో, ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకే దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. దేవుడు నాకు అన్ని ఒకటేసారి ఇవ్వాలా. వెన్ ఐమ్ ఆస్కింగ్ వన్ గిఫ్ట్, ఒక్కొక్క వరం అడుగుతుంటే దేవుడు ఒక్కొక్క వరంని ఎంత నాకు ప్రాముఖ్యమో, ఎంత నాకు ఇష్టమో, ఎంత నాకు అవసరమో దాన్ని బట్టి నా ప్రార్థన ఏర్పడుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మోర్, ఎక్కువ అవసరం అనుకో ఎక్కువ ప్రార్థన చేస్తావు. తక్కువ అవసరం అనుకో అసలు ప్రేయర్ చేయలేవు. ప్రతి ఒక్కటి ఎక్కువ అవసరత ఉంది అని అనుకోవాలంతే, అప్పుడు ఎక్కువ ప్రేయర్ చేయగలవు. ఆమెన్. సో దేవుడు నీ రిక్వైర్మెంట్ బట్టి, నువ్వు అడిగే విధానాన్ని బట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. ఈ వాక్యం నాకు కావాలనుకో, యూనిట్ హియర్, లిసన్, లెర్న్ అండ్ ఒబే. ఆమెన్. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే నీ ప్రార్థన జీవితము డెవలప్ అవుతూ ఉంటుంది. కోరికలు వేరు. ఈ కోరికలు గీరికలన్నీ పక్కన పెట్టండి. కోరికలనే ప్రార్థన చేయండి.
కోరికలు ఏమవ్వాలా? ప్రార్థన పూర్వకంగా అవి మనం సొంతం చేసుకోవాలి. బ్రదర్ నాకు కోరిక ఉంది బ్రదర్. కోరికలు ఎవరు చెప్పిన ఇక్కడ ఎవరు కోరికలు తీర్చేవాళ్ళు ఎవరు లేరు. అంత సామర్థ్యం, అంత డబ్బులు, అంత మన వల్ల కాదు కదా. చాలామంది ఏం కావాలి కోరుకో అనే మాట తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో. ఏమైనా అడిగామనుకో, చూద్దాం తర్వాత, 1 వీక్ గ్యాప్ ఇవ్వు, 1 మంత్ గ్యాప్ ఇవ్వు. బికాస్ నో ప్రాస్పరిటీ. ఆ ప్రాస్పరిటీ లేనితనంలో వచ్చే మాటలు చాలా భయంకరంగా ఉంటాయి తెలుసా. వెన్ యూఆర్ నాట్ హ్యావింగ్ ప్రాస్పరిటీ, పావర్టీ రూల్స్ యూ. నీ డైలాగ్ డెలివరీ మారిపోద్ది, నీ జీవిత విధానం మారిపోద్ది, నువ్వు వేసే అడుగులు మారిపోతాయి, నువ్వు మాట్లాడే విధానం మారిపోతుంది. దిస్ పావర్టీ విల్ రూల్ యూ. ఎలా ఉన్నామంటే ఏమో చూద్దామన్నా బాగలేదు, ఏదో కొనుక్కోమంటే చూద్దామన్నా డబ్బులు లేవు. సో పావర్టీ ఏం చేస్తుందంటే మనకు కొత్త లాంగ్వేజ్ నేర్పిస్తుంది. ప్రాస్పరిటీ మీకు కొత్త లాంగ్వేజ్ నేర్పిస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అట్టి ఆశీర్వాదము మీ మీద, మీ కుటుంబాల మీద ఉండును గాక. ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది. ఈవెన్ పావర్టీ ఈజ్ ఎ సబ్జెక్ట్, పావర్టీ ఈజ్ ఎ డీమన్. ప్రాస్పరిటీ ఉందనుకోండి, ఏమవుతుంది మీ లైఫ్లో? కంపల్సరీ మీరు దీవెనలు చూస్తారు. ఎలా బైబిల్లో అందరూ గొప్పోళ్ళు అయ్యారు? బికాస్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఆత్మ వల్ల ఉంది, ప్రార్థన శక్తి వల్ల. ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క శక్తి, అది వాళ్ళు సంపాదించుకోగలిగారు. దేవుడి సన్నిధిలో ఎక్కువ గడపగలిగారు. వీళ్ళు ఎలా పాస్ అయ్యారు తెలుసా? బైబిల్ అందరూ ఎక్కువగా పొందుకునే దగ్గర ఎక్కువ సమయం గడిపారు, తక్కువగా పొందుకునే దగ్గర తక్కువ సమయం గడిపారు. ఆమేన్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తక్కువగా ఇచ్చే దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నాము, ఎక్కువగా పొందుకోవాల్సిన దగ్గర తక్కువ సమయం గడుపుతున్నాం. ఎంతసేపు ఇంకా చర్చిలో ఎట్లా? అప్పుడప్పుడు డైలాగ్స్ వస్తాయి, ఎంతసేపు ఇంకా, కోటీశ్వర్లు అయిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. దావీదు రాస్తాడు కీర్తన, ఆయన మందిరములో 1 దినముడు గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. మనకు తెలియట్లా వాల్యూ. 1 గంట 2 గంటలు కూర్చుంటే నిప్పుల మీద కూర్చున్నట్టే చర్చిలో. దిస్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మ్యాన్. మేబీ రేకులు ఇవన్నీ ఫ్యాన్లు అయి ఉండొచ్చేమో, బట్ దిస్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఇక్కడ నిలిచి ఉంటుంది. పరిశుద్ధ స్థలములో మనం దేవునితో కలుసుకోవడానికి వచ్చాం, ఆయనతో మాట్లాడడానికి వచ్చాం. ఒక 10 నిమిషాలు కూర్చో, ప్రేయర్ కూడా చేయబో, గమ్ము కూర్చో. నీ గురించి మొత్తం దేవుడు వింటాడు. నీ హృదయము, నీ మనసు ఏమేమైతే మాట్లాడుకుంటుందో అన్ని దేవుడు వింటాడు. ఏది వినకుండా ఉండడు దేవుడు. హీ లిసన్స్ టు ఎవ్రీ ప్రేయర్. బట్ ప్రార్థన చేయని వాడి గురించి దేవుడు విన్నాడు. నీ గురించి దేవుడు ఎప్పుడు వింటాడా? అంటే ఒకరు ప్రార్థన చేయలేదనుకో, చేస్తావు రోజు, కానీ చేయలేదనుకో, ఏ ప్రభా చెప్పింది వినబడలేదా అంటే ఎప్పుడు చెప్పేవరా అంటాడు. ప్రేయర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రేయర్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రిక్వెస్ట్ పెట్టాలి మనం దేవుడికి. ఆమెన్. అందరూ కాలేజీలకి, ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏంటది? ఒక రిక్వెస్ట్ ఫామ్, నన్ను మీరు దయచేసి జాయిన్ చేసుకోండి అని. దేవుడు కూడా మనం ప్రేయర్ ఫామ్, రిక్వెస్ట్ ఫామ్ పెట్టి పంపించాలా. దేవా, నా యొక్క విన్నపమును ఆలకించు, నేను బ్రతిమలాడుకుంటున్నాను, నేను నిన్ను గోజాడుతున్నాను, నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను ప్రభు అని. వితౌట్ ప్రేయర్స్ యూ కాంట్ ప్లీజ్ గాడ్. ప్రార్థన లేకపోతే నువ్వు దేవుడికి దగ్గర అవ్వలేవు. ఇప్పుడు చూడండి, ఒక 10 రోజులు ప్రార్థన మానేశారు, 11 రోజు ప్రార్థన చేయబుద్ది కాదు. ఏమంటారు? నా మాటకి అందరూ అంగీకరిస్తారు. లేదు బ్రదర్, 11 రోజు ఉద్యోగం వచ్చేస్తుంది, పరిశుద్ధాత్మ దిగిపోద్ది, అసలు అరుపులు కేకలే అంటారా? నో, యూ కాంట్ ప్రే, యూ కాంట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. దేనికి ఎత్తారు? ఎత్తని మళ్ళీ చేతులు దేనికి ఎత్తారు? 10 రోజులు ప్రార్థన చేయకపోతే 11 రోజు ఎలా ఉంటుంది? గొప్ప ఉజ్జీవము, పెంతుకోస్తు పండగ దినము దిగుతుందా? నో, యూ బికమ్ డ్రై అండ్ ద 11th డే యూ కాంట్ ప్రే. డ్రై అయిపోతాం ఉంటాం. అందుకనే ప్రార్థన మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆమేన్. హల్లెలూయా. వేరెవర్ యు ఆర్, వాటెవర్ యు ఆర్, ఏం చేస్తున్నా ఏదో ఒక ప్రార్థన చేస్తాం. స్తోత్రం అయ్యా, ఇదిగో ప్రభా, ఇదిగో నాయనా తన నా హృదయాన్ని విశాలపరచు ప్రభా. 1000 సార్లు చెప్పు, ఏమన్నా తప్ప? ప్రభా, నా హృదయాన్ని విశాలపరచు, నీ కట్టడల్లో, నీ మార్గములో కరెక్ట్గా వెళ్ళే కృప నాకు దయచే ప్రభా. ఇందాకేం ప్రార్థన చేశాడు దావీదు? ప్రభా చెప్పండి రా, వ్యర్థమైన వాటిని చూడకుండా. మర్చిపోయారు అప్పుడే ప్రేయర్ పాయింట్. రేపటి నుంచి బతకాలని లేదా? ఎవరికి?
రేపటి నుంచి మంచిగా జీవించాలని ఎవరికి లేదా? రేపటి నుంచి మంచిగా ఫ్రెష్గా బతకాలని ఎవరికి లేదా? Are you not realizing? Are you not repenting? లోపల ఏమి లేదా? జరగట్లేదా? జరగాల. If you want a repentance, if you want a pure confession, మన జీవితం రేపు అద్భుతంగా, బ్రహ్మాండంగా, అమేజింగ్గా ఉండాలంటే టుడే we need to pray. Amen. Amen. నా హృదయమును చెప్పాలి. ఇంకా విశాలకాడే ఉన్నారా? నీకెందుకు వచ్చేసా? నా కళ్ళు, నా హృదయము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పేయి. ఎవరు మీ అక్క, మీ చెల్లి సినిమా చూపించింది అనుకో, పక్కన పెట్టేయి, ఈసిరి అవతలేసే ఫోను. ఇంకోటి, దేవుడు చూడనివ్వడు. దేవుడు నీ కళ్ళు, ఎందుకు నువ్వు అడిగావు కదా, ఏమని? నా కళ్ళు తిప్పేయి ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పేయి ప్రభువా. బా, నీ ఇంట్లో 10 టీవీలు ఉన్నా ప్రతి టీవీ ఆఫ్ అయి ఉంటుంది అంతే. ఆమేన్. ఎస్, నువ్వు అసలు చూడలేవు. వ్యర్థమైనవి ఏంటో లేదో తెలుసుకోవాలి నువ్వు. టీవీలో అన్ని వ్యర్థమైన ఉండవు, ఏదో మంచి ఏదో ఉంటాయి. అవి తీసుకొని జోలు పెట్టుకొని మిగతా తీసి పక్కనేసేయాలి. మనం చూడకుండానే మన కళ్ళ ముందు వ్యర్థమైనవి, పోస్టర్లు, తర్వాత ఫ్లెక్స్లు, రకరకాలవన్నీ వ్యర్థమైనవి కొన్ని. అవన్నీ మనము వెళ్ళి చూడము, రోడ్డు మీద కనిపిస్తాయి. చూసారనుకో, వెంటనే దాన్ని ఏం చేయాలా? తుడిచేసుకోవాలి. నీ హృదయాన్ని విశాలపరుస్తాడు, నీ కళ్ళును తిప్పేస్తాడు, నీ చెవులు వినేలాగా చేస్తాడు, నీకు ఒక మంచి హృదయం, ఒబీడియంట్ గల హార్ట్ ఇస్తాడు దేవుడు. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో, వచ్చి ప్రార్థన గదిలోకి వచ్చావనుకో, ఏంట్రా నేను ఏమైందిరా అని అనుకో, దేవుడు సారీ ప్రభా తప్పు అయిపోయింది. మీ ఇద్దరు మాట్లాడుకుంటారు దేవుడు నువ్వు. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ వాట్? రిక్వెస్ట్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్ట్. నువ్వేం చేయాలి? దేవుడితో రిక్వెస్ట్ పెట్టుకోవాలా. రిక్వెస్ట్ పెట్టుకోకపోతే అసలు ముందుకెళ్ళలేం మనం. ఎవరితోనైనా సమాధాన పడండి, దేవుడితో సమాధాన పడాలి ఫస్ట్ మనం. ఆమేన్. ఆమేన్. So you need to have a spirit of listening, learning and obedience. I want everyone to hear this. Everyone to hear this. Don't neglect prayers in this last days. ఈ ఆఖరి దినాల్లో ప్రార్థనను మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఇంకా ఎల్కేజీ లాగా అడిగించుకోకూడదు. ఎంతసేపు చేసే ప్రార్థన, ఎన్ని అధ్యాయాలు చేసే బైబిల్ అని అడిగించుకోకనే. నీవు రాగానే నీ ఫేస్లో కనిపించాలి ప్రార్థన ఆత్మ, ఆ ఫ్రెష్నెస్, ఆ గ్లోరీ, ఆ బ్రైట్నెస్. ఆమేన్. ఒక్కసారి దేవుని రుచి చూడండి. ఒక వారం అన్ని పక్కన పెట్టేసి అన్ని చేయండి. వాళ్ళు 3.5 సంవత్సరాలు నాన్ వెజ్ తినలేదంట. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు 3.5 years వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేరు. ఒక ట్రైనింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. రాజు యొక్క టెరిటరీలో ఉండి 3.5 years వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ప్రార్థనలో ఉండి రాజు ముందు వెళ్ళి నిలబడ్డారంట. వావ్. నువ్వు గెలవాలంటే చాలా నిష్ఠ, ప్రతిష్టత. నువ్వు గెలవాలంటే చాలా వాటిని నువ్వేం చేయాలా? పక్కన పెట్టాలి. నువ్వు గెలిచి తీరాలంతే. వేరే వాళ్ళని గెలిపికండి, నువ్వు గెలవాలి. ఆమేన్. ఆమేన్. సో హౌ యు విన్? ఎలా గెలుస్తావు? నువ్వు ప్రార్థన ద్వారానే గెలుస్తావు. ఆమేన్. ఆమేన్. యా, చదువుకుందాం. 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ కనికరము నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకుము. నా నోటి నుండి సత్యవాక్యములు తీసివేయకుము. వావ్. దేవుడు తీసేస్తాడా? తీడు. మరి ఎందుకు అని అంటున్నాడు? మనమే తీసేసుకోవచ్చు కొన్నిసార్లు. నాకు ఇది వద్దు అని మనము, ఈ మంచి మార్గం వద్దు, ఈ దేవుడి మార్గం వద్దు, ఈ మంచి ట్రాక్ వద్దు, ఈ మంచి మార్గము నాకు వద్దు అని మనం మంచి మార్గాల నుంచి మనం బయటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ దావీదు అంటున్నాడు, ఈ మార్గములో నుంచి, ఈ సత్య మాటలు నాలో నుంచి తీసివేయకంటే, నేను తీసేస్తున్నా కూడా దాన్ని నువ్వు బ్లాక్ చేసి ఇరికించి పెట్టు ప్రభువా అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. So sometimes we see many ways, sometimes we see many things,
ఆ మహిమలకు ఆకర్షింపబడతాం, ఆ లోక మహిమలకు మనము ఆకర్షింపబడతాం, ఆ వ్యర్థమైన వాటికి ఆకర్షింపబడతాం. కానీ దేవుడికి మనం చెప్పుకుంటే దేవుడు ఆ సమయంలో కూడా మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. లోకపు క్రియలు నేను పోకుండా నన్ను కాపాడు ప్రభువా. ఇదిగో త్రొట్టిల్లకుండా నన్ను కాపాడు తండ్రి. పడిపోకుండా జారిపోకుండా నన్ను కాపాడు ప్రభువా. నీలో నిలకడగా ఉండే కృప నాకు ఇవ్వు ప్రభువా. నీతో నడిచే భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా. When you are free, go and read this 119 Psalm. An amazing psalm. అద్భుతమైన కీర్తన. ఆయనకు ముందు ఎవరు లేరు. ఎవరు ఎలా రాశాడు? పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీ చేత ప్రార్థన చేయించును గాక. పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీ చేత ప్రార్థన చేయించును గాక. పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీ చేత ఆయన ప్రార్థన చేయించును గాక. ఆమేన్. సో యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ కలుసుకునే వాళ్ళు శిష్యులు. వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా గొప్పగా ప్రార్థన చేసుకుని వీడ్కోలు పలుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్స్ అ వండర్ఫుల్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్. ఎక్కడ తెలిసి వాళ్ళు ప్రార్థన చేసుకుంది? వాళ్ళు సముద్ర మార్గములో కలుసుకున్నప్పుడు, పేతురు, యోహాను, యాకోబులు అందరూ కలుసుకున్నప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని, ప్రభా మమ్మల్ని అందరినీ కలిపినందుకు నీకు స్తోత్రం ప్రభా అని చెప్పి వాళ్ళు వీడ్కోలు పలుకున్నారు. వేర్ ఎవర్ దే మీట్ దే ప్రే ఫర్ ఫ్యూ మినిట్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మీటింగ్ అస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గ్యాదరింగ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ పీపుల్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ పీపుల్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద చిల్డ్రన్. ఈ బిడ్డలందరిని బట్టి థ్యాంక్స్ ప్రభా, మమ్మల్ని కలిపేవు, నీకు వందనాలు. అ స్మాల్ ప్రేయర్, ఎ షార్ట్ ప్రేయర్ దట్ విల్ బ్లెస్ యూ. దట్ విల్ బ్లెస్ యూ. సడన్గా బంధువులు వచ్చారనుకో, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మమ్మల్ని అందరినీ కలిపేవు, నీకు స్తోత్రం అయ్యా, థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. ఎండ్ యువర్ డే విత్ ప్రేయర్. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. ఆమేన్. ఆమేన్. మేబీ దావీదంత గొప్ప ప్రార్థన మనం చేయకపోవచ్చేమో, కానీ మనము ప్రార్థన శక్తిని పొందుకోగలిగితే మనకున్న పరిస్థితుల నుంచి మనము బయటికి రాగలము. ఆమేన్. ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఎలా వరాలు పొందుకుంటావు, ఎలా కష్టాల నుంచి బయటికి రాగలవు, ఎలా అనారోగ్యాల నుంచి బయటికి రాగలవు? బై ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్. ప్రార్థన వలన, విజ్ఞాపనల వలన మనము దేవుడికి దగ్గర అవుతాం. ఐ ఎంకరేజ్ ఎవ్రీ యంగ్స్టర్, ప్రతి యవనస్తులు, పురుషులను, ప్రతి స్త్రీలు, చిన్న బిడ్డలు అందరూ కూడా ప్రార్థనతో మీ దినము స్టార్ట్ చేయండి. ప్రార్థనతో మీ దినమును ఎండ్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఫ్రీ, pray in the afternoon. Pray in the afternoon. Daniel prays 3 times a day. Daniel prays 3 times a day. ఎక్కడున్న సమయం దొరికిందా క్రియేట్ చేసుకొని మీరు ప్రార్థన చేసుకోవడానికి నేర్చుకోండి. లర్న్ టు ప్రే. లర్న్ టు ప్రే. లిసన్ టు ప్రే. ఎందుకు వాక్యం వింటున్నారు ఈరోజు కూర్చొని తెలుసా? ఇది వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఆ వాక్యం నాలో నెరవేర్చు, నా హృదయాన్ని. వాక్యమే ప్రార్థన. ఆమేన్. ఆమేన్. లెట్ యువర్ వర్డ్ బికమ్ యువర్ ప్రేయర్. ఆమేన్. నా హృదయాన్ని విశాలపరచు. చెప్పండి, నా హృదయాన్ని విశాలపరచు. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన మాటలు పలకకుండా, వ్యర్థమైన వాటిని వినకుండా నా కన్నులను పక్కకు తిప్పండి. ఆమేన్. లేదు ప్రభా నేను ఎంత పక్కకు తిప్పినా ఫోనే నా ముందుకు వచ్చి నిలబడుతుంది చెప్పగలవా? అది యాడో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న, యాడో బెడ్రూమ్లో ఉన్న తెచ్చుకొని మరీ నీ పక్కన పెట్టుకుంటావు. అప్పట్లో చాలా బాగుండేది, బైబిల్ తల దగ్గర పెట్టుకునేది. ఇప్పుడు ఇంకా బాగుంది, ఫోన్లు ఈ పక్క ఒక ఫోన్, ఈ పక్క ఫోన్, మీద ఒక ఫోన్. ఇంకా ఏంటో అబ్బా చూడటానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఫోన్ కౌగిలించి పనుకోవడం, ఫోన్లు బెడ్షీట్లో పెట్టి పనుకోవడం, అబ్బో ఈ చూడలేమి అరాచకాలి. సో యువర్ ఇన్ ద డేంజరస్ వరల్డ్. చీకటి లోకంలో ఉన్నాం, జాగ్రత్త. బట్ యువర్ ప్రేయర్స్ విల్ ప్రొటెక్ట్ యూ. నీ ప్రార్థనలు నిన్ను కాపాడతాయి. ఆమేన్. థ్యాంక్స్ ప్రభా, రోజు ప్రార్థన చేసుకునేలాగా చేస్తున్నావు. ఆమేన్. ఆమేన్. సో యువర్ ప్రేయర్స్ విల్ ప్రొటెక్ట్ యూ. నాట్ టు ఫాల్ డౌన్. కింద పడిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా మంచి మార్గం నడిచి గొప్పగా జయాలు పొందుకునే ఆ గొప్ప ఈ ప్రార్థన జీవితంలో నువ్వు కలిగి ఉండగలవా? ఆమేన్. హల్లెలూయా. టేక్ ఎ రైట్ డెసిషన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఈ ఆగస్ట్ మాసంలో మంచి నిర్ణయం తీసుకోండి. ఇదిగో జూలై వరకు నేను పర్లేదు కొద్దో గొప్ప ప్రార్థన చేయగలిగాను, ఆగస్ట్ నుంచి ఇంకా ఎక్కువగా నేను
ప్రార్థన చేసుకుంటాను ప్రభువా, నాకు ఆ ప్రార్థన చేసే మంచి హృదయాన్ని నాకు ఈ పరిశుద్ధాత్ముడా అని మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు హెల్ప్ చేస్తాడు. ఆమేన్. యూ విల్ విన్. మీరు అన్నిట్లో గెలవలేని వాటిలో గెలిచేస్తారు. మీ హృదయం ఇబ్బంది పడుతుందా, శోధన పడుతున్నారా, బలహీన పడుతున్నారా, శోధనలో పడిపోతున్నారా, టెంప్టేషన్స్లో పడిపోతున్నారా, డోంట్ స్టాప్ ప్రేయింగ్. ఈరోజు మనం అందరం కూడా కొత్త ప్రార్థన వరముతో ఈ నెలలోకి ముందుకు వెళ్ళిపోదాం. ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ద పవర్ ఆఫ్ ప్రేయర్. లెర్న్ ఎ హ్యాబిట్ టు ప్రే ఎవ్రీ డే. లెర్న్ ఎ హ్యాబిట్. లిసన్ టు మై వర్డ్స్. యూ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. నువ్వు అలానే వచ్చే వారము రావు. బలముతో వస్తావు, ధైర్యముతో వస్తావు, శక్తితో వస్తావు, సంతోషముతో వస్తావు, సమాధానముతో వస్తావు. ఆమేన్. ఆమేన్.